బిగ్ బాస్ మాత్రం విష్ణుప్రియ అక్క లేనిది అది రన్ అవ్వదు. పృథ్వీనైనా గెలిపించండి, విష్ణుప్రియకనైనా గెలిపించండి, ఎవరైనా గెలిపించండి. నిఖిల్ కూడా ఓకే బెస్ట్ కూడా అట్లాగే వెళ్ళిపోయింది. ఎన్ని ట్రాకులు నడిపినా ఏం చేసినా ప్రజలకు నచ్చితేనే బిగ్ బాస్ లో ఉండగలుగుతారు. గంగవ్వని కూడా అట్లాగే వెళ్ళిపోయింది. ఒక్కటే అబ్బా ట్రాక్ అని లేదబ్బా, ప్రజలకి నచ్చితేనే ఉంచుతున్నారు బిగ్ బాస్ లో ఫస్ట్ థింగ్. అంతే కదా, జోక్ కదబ్బా బిగ్ బాస్, అంతే కదా. ఎవరికి నచ్చుతున్నారో, ఎవరి ఫ్యాన్ ఎట్లా ఉన్నారో, ఎలా ఆడుతున్నారో వాళ్ళని బట్టి బిగ్ బాస్ లో ఉంచుతున్నారు. లేని వాళ్ళని పంపించేస్తున్నారు. మొన్న పృథ్వీని పంపించలేదే, పృథ్వీ ఎలిమినేట్ అవ్వలేదే ఏంటి మరి? చిన్న థాట్ ఆలోచించండి మీరు, పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు మరి? మనకంట తను ఓనుగా నేను వెళ్ళిపోతాను, తను ఏడ్చాడు కెమెరా ముందు. బిగ్ బాస్ నా ఫ్యామిలీ కావాలని పంపించండి, తను ఏడ్చాడు. పృథ్వీ అప్పుడే వెళ్ళిపోయేవాడు కదా. తను చెప్పలేదు కదా వెళ్ళిపోతానని. పృథ్వీ వెళ్ళిపోతానని చెప్పలేదు, కానీ జనాల ఓట్ ప్రకారం ఓటింగ్ తక్కువ వచ్చింది కదా. ఉన్నాడు కదా ఇంకా కొంతమంది అదే అంటున్నారు, ఓటింగ్ కి వాల్యూ లేదు బిగ్ బాస్ కి, అది ఇష్టం చేస్తున్నాడు. మీ బావకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నాడు, బావది కావచ్చు అనుకుంటున్నాను. కన్నడ వాళ్ళందరినీ పంపిస్తారు. కన్నడ వాళ్ళని ఎవరు నాకు టార్గెట్ చేసి ఒక్కళ్ళనే పంపించాలని ఉందా? ఎవరు ఇష్టం వచ్చిన ఓటేస్తున్నారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంతే కదా. ఇంకో ఒక్కటే బిగ్ బాస్ చెప్తున్నా కదా, ఎంతమంది ఎన్ని కామెంట్స్ అని పెట్టుకోండి, ఎంతైనా చూసుకోండి, మాత్రం బిగ్ బాస్ మాత్రం విష్ణుప్రియ అక్క లేనిది అది రన్ అవ్వదు. పృథ్వీనైనా గెలిపించండి, విష్ణుప్రియకనైనా గెలిపించండి, ఎవరైనా గెలిపించండి. నిఖిల్ కూడా ఓకే బెస్ట్, పర్లేదు, ఇప్పుడు బాగానే ఆడుతుంది. ఇప్పుడు నుంచి యష్మి వెళ్ళిపోయింది కాబట్టి కేక్ ఆడతాడు గేమ్ మాత్రం. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చెప్పినా ఎంత చేసినా బిగ్ బాస్ రన్ అయ్యేది మాత్రం విష్ణుప్రియకు, పృథ్వీ లేనిది బిగ్ బాస్ రన్ అవ్వదు. యష్మి ఎలిమినేషన్ మీద ఒపీనియన్ ఏంటి? బెటర్. ఇప్పుడు వరకు తను ఉన్న రోజులు గేమ్ బాగానే ఆడింది, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసింది ప్రజల్ని, ఓకే బెస్ట్. తను ఏంటి కొంతమంది సపోర్టింగ్ లేక ఎలిమినేట్ అయిపోయింది, తనకి ఎవరు ఏం చేయలేరు కదా, ఓకే బెస్ట్. ఉన్న రోజులు బాగానే ఆడింది గేమ్. పృథ్వీయా నువ్వు కలర్లో కలవరించినా కూడా పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం. నైట్ కలవరించినా కూడా పృథ్వీ మాత్రం ఎలిమినేట్ అవ్వలేడు. అదే కదా, ఆ రోజు పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు. నిజంగా విష్ణుప్రియ అక్క ఎన్ని దేవుళ్ళు మొక్కుందా, కానీ నాకు తెలిసిన ఆమె పెయిన్ ఏంటో ఆమె అర్థమైంది నాకు. ఈ కన్నడ బ్యాచ్ అంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి గేమ్ ఆడుతున్నారు అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? లేదు, ఈ వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ చేస్తారు, మొత్తం నేను చేస్తారు. ఒక్కళ్ళు ఎందుకు చేస్తారు అట్లా? అట్లా అందరిని చేయలేదు కదా. లాస్ట్ క్వశ్చన్ ఎట్లనే చెప్పావు కానీ, బిగ్ బాస్ మొత్తం అయిపోయిన తర్వాత మీ బావ పృథ్వీని, మీ అక్కని, ప్రియాంకని, బిగ్ బాస్ లో అన్ని కెమెరాస్ ఆఫ్ చేసేసి ఒక 5 వారాలు లోపల పెడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు బిగ్ బాస్? అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుంది? ఇంకో బాస్ నడుస్తుంది. వద్దబ్బా, మరీ అంత బ్యాడ్ క్యారెక్టర్ గా చేయట్లేదు కదా వాళ్ళు. లేదు అట్లా విష్ణుప్రియని ఎప్పుడు బయటకు వచ్చినాక విష్ణుప్రియ ఈ ట్రోల్స్ అని చూసి ఎలా ఫీల్ అవుతుంది మీ అభిప్రాయం? లాస్ట్ ఒక మాటలో హ్యాపీగా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది, నిజంగా చెప్తున్నా.